సో ఫ్రెండ్స్, మనం సోఫార్ డెఫినేషన్స్ అనేవి చూసాం. ప్రిన్సిపల్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో డెఫినేషన్స్ చూసాం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేర్చుకుందాం సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి 1,00,000 రూపీస్ ఇచ్చాను అనుకోండి, రైట్? 1,00,000 రూపాయలు నేను ఒక వ్యక్తికి ఇచ్చాను. నేను ఇంట్రెస్ట్ ఏమని చెప్పాను అంటే, ప్రతి 100 రూపీస్కి ఫర్ ఎవ్రీ 100 రూపీస్ హీ షుడ్ పే ₹3 ఎక్స్ట్రా. అర్థమైందా? అంటే ఇచ్చినటువంటి ఆ అసలులో, ఆ 1,00,000 రూపాయలలో ప్రతి 100 రూపాయలకి ₹3 ఎక్స్ట్రా వాడు నాకు పే చేయాలి. అది కండిషన్. అర్థమైందా? అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ 1,00,000 రూపాయల్లో ఈ 1,00,000లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 1000 హండ్రెడ్స్ ఉన్నాయి. అవునా కదా? 100 into 1000 కదా 1,00,000. ప్రతి 100 రూపీస్కి ఎక్స్ట్రా ₹3 ఛార్జ్ చేస్తున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఏమవుతుంది నాకు? ప్రతి 100కి ₹3 అంటే ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 1000 హండ్రెడ్స్ ఉన్నాయి. అంటే 3 into 1000 విచ్ గివ్స్ ₹3,000. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ నాన్న? 3,000 ఫర్ 1 month. ఇది ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? సో 1 monthకి వాడు నాకు ఎక్స్ట్రా, ప్రతి మంత్ నాకు 3,000 ఎక్స్ట్రా పే చేయాలి. అంటే వాడు నా అసలు తీర్చేటప్పుడు ఎన్ని మంత్స్ వాడు వాడుకున్నాడో దాన్ని బట్టి అన్ని మంత్స్ యొక్క ప్రతి మంత్ యొక్క ₹3,000 పాటు అసలు కూడా నాకు ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ద కండిషన్. అయితే సపోజ్ 1 year పూర్తయింది అనుకోండి, 1 year టైం ఇచ్చాను అనుకోండి. 1 year అంటే 12 months కదా. ప్రిన్సిపల్ వాడు నాకు ఎంత పే చేయాలి? 1 yearలో వాడు నాకు ఎంత పే చేయాలి? కరెక్ట్గా 12 months అయ్యేటప్పటికి నాకు ఎంత పే చేయాలి వాడు? అంటే ప్రిన్సిపల్ 1,00,000తో పాటు ఇంట్రెస్ట్ అంటే ప్రతి మంత్ 3,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే 12 3s 36,000 ఇంట్రెస్ట్ పడుతుంది. ఎందుకని? 1 year అంటే 12 months కాబట్టి. 1 monthకి 3,000 ఇంట్రెస్ట్ అంటే 12 monthsకి ఇంట్రెస్ట్ ఎంత? 36,000. 12 3s 36 కదా. ఎస్ ఓను? రైట్. అప్పుడు వాడు నాకు ఎంత అమౌంట్ పే చేయాలి అంటే, ప్రిన్సిపల్ 1,00,000తో పాటుగా వాడు 1 year నా డబ్బు వాడుకున్నందుకు ఇంట్రెస్ట్ నాకు 36,000 పే చేయాలి. అకార్డింగ్ టు దిస్ కండిషన్. 100 రూపాయలకి ₹3 చొప్పున నేను వడ్డీ ఇచ్చాను అనమాట. అలా వడ్డీకి ఇచ్చినప్పుడు ఏమైందంటే వాడు నాకు పే చేయాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 1,36,000. అర్థమైందా? సో 1 yearలో అయ్యేటప్పటికి వాడు నాకు ఎంత వస్తుంది? 1,36,000 వాడు నాకు పే చేస్తాడనమాట. అదే వాడు 2 years వాడుకున్నాడు అనుకోండి, 2 years పాటు వాడు 1 yearకి 36,000 వడ్డీ పడినప్పుడు 2 yearsకి ఎంత పడుతుంది? 72,000 కదా. అంటే 2 yearsకి ప్రిన్సిపల్ ది డజంట్ చేంజ్. ప్రిన్సిపల్ ఈజ్ కామన్ హియర్. ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇయర్ వైజ్. అర్థమైంది? అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 yearకి 36,000 ఇంట్రెస్ట్ అయితే 2 years అంటే 24 months. అవునా కదా? 2 years అంటే 24 months అంటే 72,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అవునా కదా? దీనికి డబుల్ చేయడమేనా సింపుల్గా. అప్పుడు 2 yearsకి నాకు వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అవుతుంది అంటే 1,72,000 అవుతుంది. అర్థమైందా? అదే 3 years అనుకోండి, వాడు అంటే నేను వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చి 3 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్ళకి అంటే ఎంతకు వడ్డీకి ఇచ్చాను? ప్రతి 100 రూపాయలకి ₹3 వడ్డీకి ఇచ్చాను అనమాట. అలా అయితే వాడు నాకు పే చేయాల్సిన ప్రిన్సిపల్ 1,00,000, దాంతోపాటుగా ఇప్పుడు ఎంత అవుతుంది నాన్న? 36 3s ఎంత? అప్పుడు 72కి 36 కలపండి, ఏమవుతుంది? 108 అయిపోతుంది. అవునా కదా? ఇంట్రెస్ట్ విల్ బి 108. అంతేనా? ఎస్ రైట్. 108 కరెక్ట్. చూడండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమైపోయింది? అసలు కన్నా ఎక్కువైపోయింది. అసలు కన్నా వడ్డీ ఎక్కువైపోయింది. అవునా కదా? సో ఇప్పుడు వాడు నాకు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? అమౌంట్ ఈక్వల్ ₹2,08,000. అర్థమైందా? సో టైం పీరియడ్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇది ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆల్సో ఇంక్రీజెస్, బట్ దిస్ ఈజ్ కాన్స్టెంట్. ప్రిన్సిపల్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఎవ్రీ కేస్. అర్థమైందా? దట్ ఈజ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ విల్ బీ కాన్స్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి మారిపోతుంది అనమాట. అది వేరే కాన్సెప్ట్, తర్వాత చెప్పుకుందాం. అది సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఈజ్ కాన్స్టెంట్. ఎన్ని సంవత్సరాలైనా ప్రిన్సిపల్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అర్థమైందా? ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది, దానివల్ల అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు
చిన్నప్పుడు 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో మీరు ఒక ఫార్ములా నేర్చుకుని ఉంటారు. ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. కొన్ని టెక్స్ట్ బుక్స్లో PNR/100 అని కూడా ఇస్తాడు. అసలు ఆ PTR/100 ఫార్ములా ఎలా వచ్చింది, అసలు అందులో PTR ఎందుకని మల్టిప్లై అయ్యాయి, అదంతా కూడా ఇప్పుడు మనం చూద్దాం. రైట్, నౌ లెట్ us see this. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 ఆర్ఎల్స్ PNR/100 ఎట్లా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రిన్సిపల్ మీద సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతాం, అవునా కదా. సో సర్టెన్ రేట్కి నాకు అమౌంట్ పే చేయాలి, అంటే 6% రేట్ అనేది ప్రిన్సిపల్ మీద మనం కడుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? సో 1 ఇయర్కి ఎంత అవుతుంది అప్పుడు, 1 ఇయర్కి 1 × R% P అవుతుంది. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అప్పుడు 2 × R% P అవుతుంది. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది అప్పుడు 3 × R% P అవుతుంది, అవునా. అలాంటప్పుడు n ఇయర్స్కి ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ n అనుకోండి, n × R% P అవుతుంది, అవునా. దీన్నే వాళ్ళు ఎలా మోడిఫై చేశారంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది అంటే NR% P అన్నారు. సో పర్సంటేజ్ అంటే మనం ఎలా రాయొచ్చు 1/100 అని రాయొచ్చు కదా. సో దీన్నే NRP/100 అని రాయొచ్చు కదా. దీన్నే సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే PNR/100 అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. సో n ప్లేస్లో కొన్నిసార్లు T కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు, PTR/100. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత అంటే PTR/100. అంటే ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని, లేదా T అంటే టైం, ఏదైనా చెప్పుకోవచ్చు, టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100. రైట్, సో ఇలా వచ్చిందనమాట ఈ ఫార్ములా అనేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏంటి అంటే PTR/100, అంతే కదా. రైట్, సపోజ్ దీని నుంచి ఇంకొన్ని ఫార్ములాస్ కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు అంటే ఒకటే ఫార్ములా PTR/100, ఓకేనా. అదే మనల్ని ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు అనుకోండి, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి 100 అటు వెళ్ళిపోతుంది, TR కిందకు వచ్చేస్తాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై TR డినామినేటర్లోకి వచ్చేస్తాయి, అంతేనా. అదే మనల్ని టైం పీరియడ్ కనుక్కోమన్నాను అనుకోండి, ఏమొస్తాయి మళ్ళీ SI × 100, అప్పుడు డినామినేటర్లో ఏముంటాయి PR ఉంటాయి, PR. ఓకే, అట్ ద సేమ్ టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాను అనుకోండి, ఏమొస్తుందన్న SI × 100 డివైడెడ్ బై PT ఉంటాయి. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోనన్న, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు డినామినేటర్లో 100 ఉంటుంది, మిగిలిన ఏ టర్మ్ అడిగినా సరే ఉన్నవే ఈ 4 నన్న సింపుల్ ఇంట్రెస్ట్లో ముందు ముఖ్యంగా ఈ 4 ఉంటాయి. ప్రతి ప్రాబ్లంలో ఈ 4 ఏదో ఒకటి అడుగుతాడు మిమ్మల్ని, అంతే క్వశ్చన్ ట్విస్ట్ చేసి. సో P కానీ T కానీ R కానీ అడిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 100 వాల్యూ న్యూమరేటర్లో ప్రొడక్ట్గా ఉంటుంది, మిగిలిన 2 డినామినేటర్స్లో ప్రొడక్ట్గా ఉంటాయి. అర్థమైందా? అలా గుర్తుపెట్టేసుకోండి. టైం పీరియడ్ అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 న్యూమరేటర్లో ఉంటుంది. టైం పీరియడ్ కాకుండా మిగిలినటువంటి పారామీటర్స్ ఏంటి, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా, అవి 2 డినామినేటర్లో ప్రొడక్ట్గా ఉంటాయి. అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అయితే ఇప్పుడు అమౌంట్కి వద్దాం. ఈ 4తో పాటు అమౌంట్ అనేది కూడా ఉంటుంది కదా. వాట్ ఈజ్ అమౌంట్? అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్కి మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం, SI అంటే ఇక్కడ I అని అర్థం, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్, మీరు ఏదైనా అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎంత, PTR/100 కదా. కాబట్టి P ప్లస్ వాట్ ఈజ్ SI, PTR/100, PTR డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చా. సో ఈ రెండిట్లో P కామన్గా ఉంది కదా. సో P కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది 1 ప్లస్ TR/100. అర్థమైందా? ఈ విధంగా రాస్తాం అనమాట. సో 1 ప్లస్ TR/100, ఓకేనా. సో ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకొక విషయం, అమౌంట్ అంటే కదా. సో A ఈజ్ ఈక్వల్స్ టు P × 1 ప్లస్ TR/100. ఎప్పుడైనా సరే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా ప్రొడక్ట్లో ఉంటాయి. సింపుల్గా మనం షార్ట్ వేలో అప్రోచ్ అవ్వాలి అంటే ఈ రెండింటిని సింపుల్గా మల్టిప్లై చేసేయచ్చు. అయితే అట్లా చేసే క్రమంలో మనం ఒక పొరపాటు చేయకుండా ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెక్ చేయరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏమని చెక్ చేసుకోవాలి అంటే టైం పీరియడ్ అనేది మనకి డేస్లో ఇచ్చాడా, మంత్స్లో ఇచ్చాడా, ఇయర్స్లో ఇచ్చాడా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? టైం పీరియడ్ అనేది ఒక మెజర్మెంట్లో ఉంటే
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే మెజర్మెంట్లో ఉన్నప్పుడే మల్టిప్లై చేసుకోవాలి, లేదా దాన్ని మాడిఫై చేసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఎప్పుడు కూడా మనల్ని పర్ యానం అంటాడు జనరల్గా క్వశ్చన్స్లో. పర్ యానం అని పిలుస్తాడు, అంటే సంవత్సరానికి ఇంత. యానం అంటే ఇయర్ అని, యాన్యువల్, పర్ యాన్యువల్ ఆర్ ఎల్స్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి అని. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్స్లో ఇచ్చాడు అనుకోండి, టైంని కూడా 2 years 3 years 4 years అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసేయచ్చు. అలా కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానంలో ఇచ్చేసి టైం పీరియడ్ని మాత్రం 2 months 3 months ఆర్ ఎల్స్ 45 days 55 days 365 days అలా ఇచ్చాడు అనుకోండి, లేదా 350 days 290 days 365 days అంటే 1 year పర్ యానం కింద వచ్చేస్తుంది. 365 days కన్నా తక్కువగా ఇచ్చిన, మంత్స్లో ఇచ్చిన, 12 months కన్నా తక్కువగా ఇచ్చిన, అప్పుడు మనం మెజర్మెంట్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే T and R షుడ్ బిలాంగ్ టు సేమ్ మెజర్మెంట్ ఆర్ ఎల్స్ సేమ్ మ్యాట్రిక్స్. సేమ్ మెజర్మెంట్ ఆర్ సేమ్ మ్యాట్రిక్స్. ఈ రెండు కూడా అంటే ఇది ఇయర్లో ఉంటే ఇది కూడా ఇయర్స్లో ఉండాలి, రైట్ ఆర్ నాట్. ఇది డేస్లో ఉందనుకోండి, ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇది పర్ యానంలో ఉంటే కనుక. అర్థమైందా? ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే ఒక ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 365 days, అవునా కదా? ఒకవేళ లీప్ ఇయర్ ఉంటే కనుక వాడు మెన్షన్ చేస్తాడు, రైట్. నెక్స్ట్ ఒక ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి నాన్న? 12 months, అవునా? ఈ ఆల్రెడీ మీకు తెలిసినవే, రైట్. సో వాడు ఇయర్స్ డేస్లో అడిగాడా మంత్స్లో అడిగాడా అన్న దాన్ని బట్టి మనం కన్వర్షన్స్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ప్లీజ్ నోట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ఫార్ములాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఐకి మాత్రమే డినామినేటర్లో 100 ఉంటుంది, మిగిలిన పీటీఆర్కి SI × 100 అనేది న్యూమరేటర్లో ఫిక్స్డ్గా ఉంటుంది. పీ ఉంటే మిగిలిన 2 టర్మ్స్ కింద డినామినేటర్లో వచ్చేస్తాయి, టీ ఉంటే రిమైనింగ్ పిఆర్ అనేవి డినామినేటర్లో వచ్చేస్తాయి, ఆర్ ఉంటే రిమైనింగ్ పీటీ అనేది డినామినేటర్లో ప్రొడక్ట్ కింద వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా? సో కానీ ఈ ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి, కానీ మనం అప్రోచ్ అయ్యేది మాత్రం ఫార్ములాస్ని యూస్ చేసుకోకుండానే మనం అప్రోచ్ అవుతాం. ప్రతి ప్రాబ్లమ్కి కూడా మనం షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ నేర్చుకుందాం వితౌట్ యూజింగ్ ఫార్ములాస్. హౌ టు అప్రోచ్ ద క్వశ్చన్ బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్, దానిలో లాజిక్ ఏంటి, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలో ఆ కోణంలో మనం నేర్చుకుందాం. సరేనా? I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.